సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ఎక్కడ చూసినా కూడా ప్రయాణికుల రద్దీనే మనం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం ఎల్బీ నగర్ దగ్గర మా ప్రతినిధి శేఖర్ ఉన్నారు. అక్కడ ప్రయాణికుల రద్దీ ఏ విధంగా ఉందో తెలియజేస్తారు. శేఖర్, చెప్పండి, ఎక్కడ చూసినా కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం మీరున్న ప్లేస్ లో ఎలా ఉంది ప్రయాణికుల రద్దీ? రైట్ హరిత, ప్రస్తుతం నేను ఎల్బీ నగర్ బస్ స్టేషన్ దగ్గర ఉన్నాను. ఇక్కడ దాదాపు 2 కిలోమీటర్ల వరకు ఈ స్థాయిలో ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఎట్లా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారంటే కొంత టెంట్లు ఏర్పాటు చేయడము, అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి చైర్లు ఏర్పాటు చేయడము, అదేవిధంగా ఇట్లా వాటర్కి సంబంధించినటువంటి ఫెసిలిటీ ఏర్పాటు చేశారు. ఎందుకంటే ప్రయాణికుల రద్దీ ఉంది అన్నటువంటి విషయాన్ని బయటకు తెలియకుండా కొంత కవరేజ్లో భాగంగా ఇదంతా కూడా ప్రయాణికులకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక వస్తున్నటువంటి ప్రయాణికులంతా కూడా రిజర్వేషన్లు చేసుకున్నటువంటి ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్లకు బస్ టైమింగ్స్ చేంజ్ అయ్యాయన్నది కొంతమంది చెప్తా ఉన్నారు. తెలంగాణ టీఎస్ఆర్టీసీ దాదాపు 4,000కు పైచిలకు బస్సులను ఏర్పాటు చేసింది. కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. ఇక్కడ వీళ్ళని మాట్లాడిచేద్దాం. ఏందన్నా, ఏమైంది? మార్నింగ్ 9 గంటలకు వచ్చామండి. మన తెలంగాణ బండ్లు, మన హైదరాబాద్ డిపో బండ్లు అన్ని విజయవాడగా పెట్టారు. అయితే మధ్యలో మన తెలంగాణలో స్టాప్ లేదు, ఓన్లీ ఆంధ్రకే పెట్టారు వాళ్ళు. మన తెలంగాణ వాళ్ళు ఎక్కొద్దు, మన తెలంగాణ బండ్లు ఆంధ్రకే పెట్టారు. హైదరాబాద్ బండ్లని అడిగాను, అయితే కోదాడ స్టాప్ ఒకటే, 2 సూర్యాపేట స్టాప్ లేదంటున్నారు. ఇప్పుడు ఆ బండ్లు ఎక్కాలంటే ఆ బండ్లు ఫుల్ అవుతున్నాయి. మాకు పిల్లల్ని వేసుకొని ఆ బండ్లలో ఎట్టెక్కాలి, మేము ఇరికి పోవాలి. మనం తెలంగాణ తెచ్చుకుంది ఎందుకు? మనకు సవలతు ఉండాలనే కదా. వాళ్ళకే అటు ఇటు పోయి మళ్ళీ వాళ్ళకే మనం మీట్ చేస్తున్నాం. ఇది ప్రధానంగా చూస్తే తెలంగాణకు సంబంధించినటువంటి బస్సెస్ ఏవైతే ఉన్నాయో సంక్రాంతికి సంబంధించినటువంటి స్పెషల్ బస్సెస్ కు దాదాపు 1,500కు పైచిలుకుగానే ఏపీకి నడుపుతా ఉన్నారు. అట్లాగే ఇక్కడ నుంచి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఏపీకి వెళ్ళేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం టీఎస్ఆర్టీసీ ఎక్కువగా నడుపుతూ ఉంది. తెలంగాణ జిల్లాలకు వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం బస్సెస్ చాలా తక్కువగా వస్తూ ఉన్నాయన్నది తెలంగాణ ప్రయాణికులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఏపీకి సంబంధించినటువంటి ప్రయాణికులు కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే టీఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సెస్ నైట్ బుక్ చేసుకున్నటువంటి టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి పొద్దున మళ్ళీ రీషెడ్యూల్ చేశారు. అదేవిధంగా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి టైమింగ్ పూర్తి స్థాయిలో రావట్లేదు. సాయంత్రం 7 గంటలకు బుక్ చేసుకుంది, 11 గంటలకు వచ్చింది. నైట్ 12 గంటలకు బుక్ చేసుకున్నటువంటి బస్సు ఏదైతే ఉందో అది ఉదయం వస్తున్నాయన్నటువంటి అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం మనకి ఇది కనిపిస్తున్నటువంటి బస్సు కూడా నైట్ బుక్ చేసుకున్నటువంటి బస్సు అన్నది ఇందులో ఉన్నటువంటి ప్రయాణికులు మనతో ఇందాక వచ్చి చెప్పారు. అది నైట్ వెళ్లాల్సినటువంటి బస్సు ఇప్పుడు రీషెడ్యూల్ చేశారు. నైట్ నుంచి కూడా ప్రయాణికులంతా ఇక్కడనే ఉన్నారు అన్నది వాళ్ళంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే కొంత కమ్యూనికేషన్ గ్యాప్ అన్నది ప్రయాణికులకు అధికారులకు మధ్య ఉన్నదన్నది తెలుస్తా ఉంది. దీని మీద ఎప్పటికప్పుడు అధికారులు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కావచ్చు, ఆర్టీసీ సిబ్బంది కావచ్చు, ప్రయాణికులకు అలర్ట్ చేస్తూ వాళ్ళ ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో టైమింగ్ అన్నది లేదు అన్నది కొంత అసంతృప్తి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. హరిత.